ఎన్నడూ దొరకని వాడికి పెళ్లాం దొరికితే తెల్లారి లేసి అవ్వా అన్నాడట. అలా ఉంది మన పవనాల పరిస్థితి. ప్రత్యర్థులు లూప్ హోల్స్ అన్నీ వెతికి ప్రసంగించి మన జనసేనాని పవన్ తన లూప్ హోల్ అయిన 3 పెళ్లిళ్ల గురించి మాత్రం చెప్పడు. ప్రస్తుత తన భార్య తనతో ఉందో లేదో కూడా బయటపెట్టడు. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే మాట్లాడి టీస్ చేస్తుంటాడు. తాజాగా ఈ విషయం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వరకు వెళ్లింది. ఈ నెల 16న భీమవరంలో సీఎం జగన్ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు జనసేన నాయకులు ఫిర్యాదు చేయడం చూసి అందరూ పక్కున నవ్వుతున్నారు. పవన్ పెళ్లిళ్లను ఆయన నియోజకవర్గాల మార్పుతో ముడిపెట్టి జగన్ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరును నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. దత్తపుత్రుడంటూ పవన్ ను జగన్ దెప్పిపొడుస్తుంటారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ విమర్శల్ని తమ నాయకుడికి సంబంధించినవిగా భావించి ఆవేదన చెందుతున్నారు. పదే పదే పెళ్లిళ్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నారని జగన్ ను నిలదీస్తున్నారు. 3 కాకుంటే 30 పెళ్లిళ్లు వైసీపీ నేతలు చేసుకుంటే వద్దంటానా అని పలు సందర్భాల్లో పవన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పవన్ పై మ్యారేజీ స్టార్, ప్యాకేజీ స్టార్, నిత్య పెళ్లి కొడుకు అంటూ జగన్ తో పాటు వైసీపీ నేతలు సెటర్లు విసురుతుంటారు. ఎన్నికల సమయంలో వ్యక్తిగత దోషుల్లో నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుండటంతో చర్యలు తీసుకోవాలని సీఎంపై ఫిర్యాదు చేయడం గమనార్హం. రాష్ట్రంలో మహిళల్ని కించపరిచేలా జగన్ మాట్లాడారని జనసేన నేతలు తమ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడితే రాష్ట్రంలోని మహిళల గురించి విమర్శించడం ఎలా అవుతుందో వారికే తెలియాలి. ఇలాగైతే మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని జగన్ ప్రశ్నిస్తుంటే అందుకు విరుద్ధంగా జనసేన నేతలు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.